హాయ్ అండి, అందరికీ నమస్కారం. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా చూడంగానే తినాలనిపించే మాగాయ పచ్చడి, అదేనండి పచ్చి మామిడికాయ ముక్కల పచ్చడి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. దీనికోసం గాను నేను 5 పెద్ద రసాల కాయల్ని మామిడికాయలను తీసుకున్నాను. ఇవి పచ్చివి. వీటిని తీసుకొని ఒక శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్తో బాగా తుడుచుకొని ఒక పావు గంట సేపు పొడిగా గాల్లో ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత పీలర్ సహాయంతో ఈ పైన ఉన్నటువంటి చెక్కు మొత్తం తీసేయాలి. ముసుగు దగ్గర ఉన్నటువంటి ఆ జీడి భాగాన్ని కూడా బాగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మరలా ఇంకొకసారి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. పొడిగా ఉండేటట్టుగా ముక్కల్ని చూసుకోవాలి. ఇప్పుడు ఈ కాయల్ని కత్తిపీటతో కానీ చాకుతో కానీ సన్నగా చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా తరిగినటువంటి ముక్కల్ని మరలా పొడి క్లాత్ మీద వేసి పదును ఎండ ఉన్నటువంటి ప్లేస్లో ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక గంట సేపు వరకు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నటువంటి ముక్కల్ని మళ్ళా మనం ఇందులో పచ్చడి పట్టుకోవడానికి ఒక బేసిన్లోకి తీసేసుకోవాలి. ఎక్కువసేపు బాగా పొడి పొడిగా ముక్కలు ఆరనివ్వకూడదన్నమాట. ఇప్పుడు ముందుగా మనం ఏదైనా నిలవ పచ్చడి పట్టడానికి పాత్రలను చూసుకోవాలి. పాత్రలు ఇప్పుడు శుభ్రంగా ఉండాలి, అలాగే బాగా పొడిగా ఉండాలి. అలాగే మనం పచ్చడి పట్టే ప్రదేశం కూడా పొడిగా ఉండే ప్రదేశమై ఉండాలి. దీనికోసం నేను 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు తీసుకొని సన్నని సెగ మీద వాటిని వేయించాను. వీటిని సన్నని సెగ మీద వేసినప్పుడు అవి చిట్లాలన్నమాట. అవి చిట్లి చక్కటి కమ్మని వాసన వస్తున్నప్పుడు వాటిని మరి వేరే దానిలో ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకుని వాటిని మెత్తని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎలా చిట్లుతున్నాయో ఆవాలు, ఇలా అన్నమాట. వీటన్నిటిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్నటువంటి మామిడి ముక్కల్ని కొలిసి చూపిస్తున్నాను. నేను ఒక కొలత పాత్ర తీసుకున్నాను. కొలత పాత్రతో తీసుకుని వీటి ముక్కల్ని వేరే గిన్నెలోనికి కొలిసానండి. కొలిస్తే నాకు 5.5 గిన్నెల ముక్కలు వచ్చినాయి అన్నమాట. ఇలా 5.5 గిన్నెల ముక్కలు వచ్చినప్పుడు కొలత ఎలా కొలుసుకోవాలంటే మీరు ఏ గిన్నెనా తీసుకోండి, ఏ గిన్నెనా తీసుకొని ఆ గిన్నెతో కొలత కొలుసుకోవచ్చు. 4 గిన్నెలకు గాను 1 గిన్నె కారం వేసాను. అలాగే 3/4 గిన్నె నేను సాల్ట్ వేసుకున్నాను. అలాగే ముందుగా సిద్ధంగా పెట్టుకున్నటువంటి మెంతిపిండి, ఆవు పిండి కూడా వేసేసాను. మరి ఈ విధంగా మెజర్మెంట్స్ చూశాను. అలాగే ఒక 2 స్పూన్లు పచ్చి మెంతులు కూడా డైరెక్ట్గా మిశ్రమంలోనికి వేసాను. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మిశ్రమాన్ని బాగా కలుపుకున్నప్పుడు మనకి ఇక ఈ కొలతల ప్రకారం వేసుకున్నాం కాబట్టి ఇక మనకి ఏ డౌట్ ఉండదన్నమాట. అలా కేజీ లెక్కలో చూసుకుంటే కేజీకి 200 గ్రాముల కారం వేసుకుంటాం. ఒక 175 గ్రామ్స్ సాల్ట్ వేసుకుంటాం. 20 గ్రామ్స్ మెంతులు వేస్తాం. 10 గ్రామ్స్ ఆవాలు వేసుకుంటాం. మరి ఈ విధంగా మెజర్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒక 20 గ్రామ్స్ పచ్చిమెంతులు ఈ కారం మసాలాలోనికి వేస్తాం అన్నమాట. వేసుకొని వీటిని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని వీటిని ముందుగా మరి కొలుచుకొని పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్లోనికి వేసేసుకోవాలి. ఏదైనా సరే కొలతలు అనేటటువంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొలతల ప్రకారం మనం పికిల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇక మనకి ఏ డౌట్ ఉండదండి. మనం ఎన్ని కేజీల ముక్కలతోనైనా పచ్చడి పట్టేయచ్చు. ఇక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే డౌట్ ఉండదు. ఎవరైనా సరే ఈ పికిల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారమే
అందరూ కూడా పికిల్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ ముక్కల్లోకి వేసినటువంటి ఈ కారం మిశ్రమాన్ని బాగా ముక్కలకు పట్టించాలి. ఇలా పట్టించినటువంటి మిశ్రమాన్ని నేను గిన్నెలు అలా మూతపెట్టి ఉంచేస్తున్నాను. వెంటనే తాలింపు వేయటం లేదు. ఇలా మూతపెట్టి ఉంచినటువంటి మిశ్రమం సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకొని మనం వాడుకునే విధంగా దీన్ని సంవత్సర కాలం ఈ విధంగా తాలింపు లేకుండా కూడా అట్టే పెట్టేసుకోవచ్చు. ఏమీ కూడా పాడవదు. ఎప్పుడు కూడా మన పికిల్స్కి కారం ఉప్పు అనేటటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ కారం ఉప్పుని మనం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. 5 రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. 5 రోజుల తర్వాత ఈ విధంగా నేను వాటర్ కలపలేదు, ఆయిల్ కలపలేదు, కానీ ఇది జ్యూసీగా చాలా చక్కగా మరి ఈ యొక్క మాగాయ పచ్చడి ఊరింది. దీనిలోనికి ఇప్పుడు మనం తాలింపు వేస్తున్నాం. ఈ తాలింపుకి గాను కేజీ పచ్చడికి 250 గ్రాముల మరి వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఈ వేరుశనగ నూనెకి 100 గ్రాముల వెల్లుల్లిపాయల రెబ్బలు తీసుకొని, 1 స్పూను పచ్చిశనగలు శనగపప్పు, ఒక అర టీ స్పూను మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఒక 10 ఎండుమిర్చికాయలు తీసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు తీసుకొని సన్నని సెగ మీద వేరుశనగ నూనెని వేడి చేస్తూ దానిలోనికి వెల్లుల్లిపాయలు మగ్గిస్తూ ఈ పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాను. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని బాగా చల్లారి పెట్టానండి. చల్లారిన తర్వాతే ఈ మాగాయ మిశ్రమంలోనికి, పచ్చి మామిడికాయల మిశ్రమంలోనికి వేసి కలుపుతున్నానండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనం ఆవు పిండి చాలా తక్కువ, కేవలం టేస్ట్ కోసం వేసాం. అందుకే మరి ఎవరైనా సరే ఈ పచ్చడిని హ్యాపీగా తినచ్చు. ఏ విధమైన ఇబ్బంది లేదు. బాలింత్రాళ్ళు, మరి ఏదైనా అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ పచ్చడి వేసుకొని తినచ్చు. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి వేసుకొని అన్నం తినచ్చు. అలాగే మజ్జిగల్లోనికి, పెరుగుల్లోనికి, వాటిల్లో కూడా నంచుకొని తినడానికి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చడిని హ్యాపీగా పెట్టచ్చు. మరి ఏ విధమైన డౌట్స్ అవసరం లేదు. ఇంకా ఒక్కసారి ఈ వీడియో చివరి దాకా మీరు చూసారంటే మీకు ఇంకా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఆ క్లారిటీ ప్రకారం ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి చూడండి, చూస్తుంటే ఈ పికిల్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ మాగాయ పచ్చడిని పట్టండి.